క్యూనిస్ మరియు శనార్థి తెలంగాణ ప్రేక్షక మహాశయులకి నా నమస్కారాలు. ఎడతెరుపు లేకుండా గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నడుమ పాలేరు నియోజకవర్గంలో అనేక గ్రామాలు నీటమయమయ్యాయి. అందులో మనం ఈరోజు చూసుకుంటే నిన్న ఇదే నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గంలో నాయకనగూడెం అనే గ్రామంలో పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న పలు గ్రామాలు నీటిమయమయ్యాయి. అందులో మనం చూసుకుంటే నాయకనగూడెం గ్రామంలో నిన్న 3 వరదల్లో చిక్కుకుపోయారు. అందులో వాళ్ళ కుమారుడిని కాపాడారు, మిగతా 2 గల్లంతయ్యారు. అందులో ఒక మనిషిని ఈరోజు శవాన్ని వెలికి తీశారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసుకుంటే ఆ రిజర్వాయర్ కింద ఉన్న ప్రాంతాన్ని మొత్తం ధ్వంసంతో కూడిన వ్యవస్థ కనపడుతుంది. మనం ఇలా చూస్తే ఒకసారి పాలేరు రిజర్వాయర్ అదంతా అలుగుపోస్తుంది. పూర్తిగా ధ్వంసమైన ఆర్ఎన్బి మరియు మెయిన్ రోడ్డు, ఆ పక్కనే ఉన్న వ్యవసాయ భూములు, మరియు మనం చూస్తే కొట్టుకుపోయిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ, ఇక్కడ చూస్తే మన జేసీబీ మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనపడుతుంది. పక్కనే ఉన్న పెట్రోల్ బంకు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఈ భారీ వర్షాల నడుమ పాలేరు నియోజకవర్గంలో చాలా వరకు నష్టపోయారు. రైతులు కానీ, చిన్న వ్యాపారులు కానీ, ఈ రిజర్వాయర్ కింద ఉన్న చాలా వరకు పొలాలు నీటమయమయ్యాయి. వాళ్ళకు రోజు ఉపయోగించే మోటార్లు కానీ ఇతర సామాన్లు ఏవి కూడా కనుమరుగైపోయాయి. దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని పాలేరు నియోజకవర్గం నుంచి క్యూనిస్ తరపున ప్రార్థిస్తున్నాం.